ఇంకో మాట ఏంటంటే ఇప్పుడు మీరు చేతవాడి గురించి మాట్లాడారు కాబట్టి రేపొద్దున ఆ అమ్మాయి విషయంలో కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఆ అమ్మాయి వచ్చిన తప్పు అయిపోయిందని మీ దగ్గర చెప్తే మీ ఊరు వాసుల దగ్గర మీరు కరుణిస్తారా లేదంటే కరుణిస్తాం సార్ కరుణిస్తాం. ఎందుకు ఇప్పుడు మా పాపం సార్ తెలియక తప్పు బిడ్డే చిన్న పాప ఏం తెలియదు మీ కళ్ళ ముంగట ఉట్టి పెరిగిన అమ్మాయి చిన్న పాప నిన్న మొన్న హాస్టల్లో పోయిన బుజ్జి అన్నది ఏం చేస్తాం అంత భగవంతుడే పైన మనం ఏం చేస్తాం అంతేగాని అంతకుమించి ఏం లేదు జస్ట్ మీ బాధ అంతా ఏంటంటే నిజాలు చెప్తే బాగుండు నిజాలు మాట్లాడాలని నిజాలు ఇప్పుడు నీకు కూడా ఒకటి ఇంకోటి అన్న ఓపెన్ గా చెప్పండి అమ్మ మీరు కూడా వీడియో తీసుకుంటున్నారు ఓపెన్ గా చెప్పండి ఇది నేను కట్ చేయను నేను ఏది కట్ చేయను ఎప్పుడు కట్ చేయను E96 టీవీ అమ్మాయిని బ్లేమ్ చేసింది అనుకుంటున్నారా వాస్తవాలు నిజాలు మీరు చెప్పినే నేను బయట పెట్టిన అనుకుంటున్నారా ఒక రకంగా చూస్తే బ్లేమ్ ఏం చేయలేదు కానీ ఆమెకు ఒక రకంగా ఇట్లా కూర్చొని మంచిగా నీవు తిని బతుకు అమ్మ అన్నట్టు చెప్పిపోయినట్టు నాకు అనిపించింది. మంచి మాట అనిపించింది. మంచిది ఇది మాత్రం మంచిది. ఎందుకంటే మాకు పబ్లిసిటీ చేస్తుంది కదా సార్, టన్నాన్ని ఖరాబ్ చేస్తుంది మాట. ఇప్పుడు శాతవాడి అంటే 10 మంది ఫోన్ చేస్తారు, నిన్న ఛార్జింగ్ అయిపోయింది నా ఫోన్లో, నువ్వు శాతవాడి చేసుకున్నావు అంట, నిజమే రారా అమ్మ, ఎప్పుడు నేర్చుకున్నావు, ఎక్కడ పోయినావు నీకు చదివే రాదా కదా అంటే, నీ అమ్మ నేను పొద్దున్న లేచి కూలికి పోతా బస్సుకు పోతా, నేను ఎక్కడ పోయి శాతవాడి నేర్చుకున్నారా బాబు అంటే, ఈ ఇట్లా టెలికాస్ట్ చేస్తే నాయన అని వాళ్ళు చెప్పారు. అది ఏం కాదు, ఆ బుజ్జి కూడా మంచిగానే ఉండాలి, మంచిగా బాధ బతుకు పడుగు ఆయన ఆలోచన ఆ దేవత వచ్చుకొని మంచిగా చేసుకొని అందరం సహకరిస్తే. మాట చెప్పు, అమ్మాయికి శిగం వచ్చేది నిజమా కాదా? వచ్చేది శిగం అయితే వచ్చేది అది అబద్ధం కాదు. కాకపోతే నిన్న మాత్రం శిగం కాదు, ఉత్తగా మొత్తం డ్రామా ఆడి మనం ఫేక్ చేసింది. ఆ డ్రామా ఆడింది అందరి ముంగట షూట్ చేసిందా లేదంటే కావాలని బ్లేమ్ చేసినట్టుంది? అది ఆ అమ్మాయి యాక్టింగ్ చేసిందే చూపించినామా, అమ్మాయి చెప్పిందే చూపించినామా? అమ్మాయి చెప్పిందే చూపించినాం. ఇక్కడ మేము చెప్పేది కూడా ఒకటే చెప్తున్నా, మేము శిగమూగేది ఫేక్ అనట్లా. ఆ శిగమూగుకుంటే ఆ రోజు ఏవైతే విషయాలు చెప్పిందో అవి ఫేక్ అని మేము చెప్పినాం. అమ్మాయి ఫేక్ అని పెడుతున్నామని కొంతమంది అనుకుంటారు కదా, అమ్మాయి చెప్పేది ఫేకు. ఇంకోటి ఏంటంటే అమ్మాయికి శిగం కూడా రాదని కొంతమంది చెప్పినారు. అది ఎంతవరకు వాస్తవాలో లేదో రేపు పొద్దున శివశక్తులు కొంతమంది వచ్చి ప్రూవ్ చేస్తారంట. అది అన్న ఓవరాల్ గా నీ చేతబడి గురించి కావచ్చు, మీ వైఫ్ మీద కూడా కొన్ని డౌట్లు ఉన్నాయి అమ్మాయికి, ఏం చెప్తావు ఫైనల్ గా? ఇంకా ఎక్కువ ఏం లేదు సార్, ఇక కావాలని చెప్పేసింది. వీళ్ళు కూడా పూజలు చేసుకుంటారు కదా, పూజలు చేస్తుంటారు, దేవుళ్ళ కాడ ఇప్పుడే కాదు సార్, మేము ఫస్ట్ నుంచి మాకు నేను మాల వేసేది, ఆంజనేయ స్వామి మాల వేసేది, అప్పటి నుంచి నాకు అభిమానం. ఇంకో డౌట్ అమ్మా, లేడీస్ కి ఆంజనేయ దేవుడు వస్తాడా అంటే వంశపారంగా వస్తాడేమో. ఇట్లా కూడా ఉంటారా? వంశపరంగా కూడా ఉంటారా? వస్తుంది. ఓకే, మా తాతకు వచ్చిండు ఫస్ట్. మీ తాతకు వచ్చిండు? మా తాతకు వచ్చిండు, దాని ముందు వచ్చిండ్రో ఎవరికి వచ్చిండ్రో నాకు తెలియదనా, నాకు తెలిసింది చెప్తున్నా. మా తాతకు ఇది నిజమని ఎట్లా అనుకోవాలి? ఇది కూడా ఫేక్ అనుకోవచ్చు కదా మరి. అట్లా ఎట్లా? ఇప్పుడు మేము సార్ ఇప్పుడు నేను రెచ్చగొడితే శిగం వస్తుందా నీకు? నాకు రాదనా, లేకపోతే లేదు. నేను వచ్చి మీడియా ముందు నేను చెప్తా అని అనలే కదా సార్. మాకు ఇసో డౌట్లు ఉంటాయని మేము ఎవరికి చెప్పము, ఎవరికి రాని. వచ్చిన వాళ్ళకి మీకు తోషన్ చెప్తారు, లేకుంటే లేదు. ఆయన వస్తాడు కొబ్బరికాయ తీసుకొని. ఇప్పుడు వరకు నేను చెప్తున్నా సిగం ఊగుతున్నా అని తండ వాళ్ళకు కూడా నేను ఎవరిని పిలవలే. ఇప్పుడు ఎవరు బయట పెట్టారు నీకు శిగం వస్తుందని? శిగం ఎప్పుడు వచ్చిందంటే ఈ మమ్మకు బోనాలు ఎత్తిర్రా, అప్పుడు వచ్చింది. బోనాలు ఎత్తిర్రా, అప్పుడు డబ్బు సప్పుడులు ఉండే కదా, అప్పుడు వచ్చేసింది. అరే ఈమె కూడా శిగం వస్తుందని పట్టుకున్నాడు. ఓకే, విన్నారు కదా. ఎందుకంటే ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా, సౌందర్యాన్ని బ్యాడ్ చేయాలనేది ఇంటెన్షన్ కాదు, ఉన్న వాస్తవాలు చూపిస్తున్నాం. ఏదున్నా ఇక్కడ మీరు కూడా మీడియా వాసులు మీరు కూడా వచ్చి అడగొచ్చు. E96కి ఎవరి మీద కోపం ఉండదు, వాస్తవాలు చూపారు. ఈ రోజు నేను సౌందర్యకి ఆమె చెప్పిన అబద్ధాలు నిజాలని చెప్పి నేను అక్కడ వేస్తే రేపొద్దున ఇదే గ్రామవాసులు 160 మంది పైన ఉంటారు, వీళ్ళు 200 పైన ఉంటారు, 180 ఇక్కడ ఓటింగ్. వీళ్ళే రేపొద్దున ఎవరు వచ్చినా E96 కూడా వాడైతే ఫేక్ నా కొడుకు అని వీళ్ళే చెప్తుంటారు. వాళ్ళ ముంగట జరిగిందే ఇది, నాకు సంబంధించింది ఏం లేదు, వాస్తవాలు ఆమెనే చెప్పుతా రమ్మంటేనే వచ్చిరు గ్రామవాసులు కూడా. మేము కూడా అడగొచ్చినాం, మేము ఇంటర్వ్యూకి వచ్చినాం. యాక్చువల్గా వాళ్ళ డాడీకే ఫోన్ చేసినాం. మేము ఎవరు తప్పు పట్టాలని ఏం లేదు, అమ్మాయికి నిజంగా శిగం వస్తే అందరం సపోర్ట్ చేయొచ్చు. కానీ కొంతమంది ఇట్లా తయారవడం కరెక్ట్ కాదన్న ఇంటెన్షన్తోనే చూపిస్తున్నారు ఇది. ఓకే అన్న, మీరు ఒక మాట అన్నారు అమ్మాయికి శిగం వస్తుందని, మొన్న ఎందుకు శిగం రాదని చెప్పారు, మరి ఇప్పుడు శిగం వస్తుందని చెప్తారు? అది కొద్దిగా ఫేక్ అనిపించింది సార్, మాకు లేనిది చెప్పింది కదా, లేనిది చెప్పింది, ఉన్నది చెప్పిన ఉంటే సంతోషించే వాళ్ళం.
మరి ఇప్పుడు స్టూడియోలలో సిగం అవుతుంది, అది కూడా ఫేక్ అంటావా? అది అది fake. మాది ఫేక్ సార్. దేవుడు ఏడబడితే ఆడరాడు, కరెక్ట్ కాదు అది. మరి ఇప్పుడు నువ్వే కదా మళ్ళీ సిగం వస్తాడని చెప్పినావు. అంటే ఇంటికాడ ఊగే సార్. నీకు ఇన్ని తెలిసిన వ్యక్తివి, ఇంతమంది షిగాలను నువ్వు చూసినావు. షిగ మూగేటోళ్ళు ఎట్లా మాట్లాడతారు, ఎట్లా వస్తారు, అంటే చాలా తప్పులు ఉన్నాయి అట్లా. మరి నువ్వే మళ్ళీ షిగం వస్తుంది అని అంటున్నావు అంటే ఇది జోకుతున్నావు. ఫస్ట్ వచ్చిందని అంటున్నాం కానీ ఇప్పుడు వచ్చేది కూడా నిజమని అనలేదు కదా. అదే డౌట్ క్లారిఫై అదే చేస్తున్నా. కదా. అంటే మేమేదో బ్యాడ్ గా పోర్ట్రేషన్ చేసినా ఫస్ట్ వచ్చేది ఇప్పుడు ఓవరాల్ గా ఆమెకు సిగం వస్తుంది అనేది నిజమా కాదా? ఇక మనకి తెలియదు ఇప్పుడు సార్. మాకు తెలియదు ఉన్నది మేము చెప్తాం. సంవత్సరం ఫస్ట్ ముందు వచ్చింది అమ్మవారు వచ్చింది, అది మేము నమ్మినాం అందుకే పొలమేర దాటి కూడా బోనాలు ఎత్తినాం మేము. ఓకే నమ్మినందుకే కదా సార్ ఇంత దూరం పోయింది. ఓకే, విన్నారు కదా వీళ్ళ వర్షన్ కూడా. ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలని ఏం లేదు. సౌందర్య అనే అమ్మాయి గూడెవాసులు కూడా పాపం చాలా ఓపిక పట్టారంట. మనం వచ్చినా మనం రాకపోయినా ఇంకో మీడియా వచ్చినా వీళ్ళు అవే విషయాలు బయట పెడుతుండే. ఆ అమ్మాయి కూడా కొంచెం అగ్రెసివ్గా వెళ్ళిపోవట్లా కూడా ఆమెనే పిలుచుకుంది మీడియాని కూడా. మేము అసలు ఇంటర్వ్యూకి వచ్చినాం ఆ రోజు, ఆమెనే పిలుచుకొని ఆమెనే చేసుకుంది. ఎవరు తీసుకున్న గుంతల వాళ్ళే పడతారంటారు కదా, అది జరిగింది ఇక్కడ.